ఒరే శంకర శాస్త్రి చెప్పరా, సోమవారం తర్వాత ఏ వారం వస్తుంది? మంగళవారం గురువు గారు. చూసారా నా శిష్యుడిని ఎంత ఉద్ధనుడిగా తీర్చిదిద్దాను. సోమయాజి వ్రతము. ఎవరు నువ్వా? కాస్త ఆగు. అనుకుంటాం గాని సోమయాజి వ్రతం అనుకున్నంత తేలికేమి కాదు. నిన్ను కాస్త ఆగమని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సంసారం నిబంధనలు వీటికి దూరంగా ఉండడం చాలా కష్టమండి. కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా? ఆగమని చెప్పాను కదా, ఆగలేవా? ఆగి చావలేవా? గోయవే. ఇన్నాళ్ళుగా ఆగుతూనే ఉన్నాను. నేనంటే భయం ఉనికి తోస్తుంది. అమ్మో, ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. పస్తు పడుకుంటే నీరసం వస్తుంది. వస్తున్నా. అబ్బా, ఈ ఎర్రశెర్రలో ఉంటే పొలంలో ఆరబెట్టిన పండు మిరపకాయలాగా ఉంది. వీటికి ఏం తక్కువ లేదు. ఏమిటే విశాలాక్షి, భారతదేశంలో పెట్రోల్ రేట్ల అలా మండిపోతున్నావు? ఏమైంది? వాట్ ఈస్ ద మ్యాటర్? ఏముంది నా బొంద, అందరి జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. నా జీవితమే మోడు వారిన చెట్టులా తయారైంది. ఓహో అదే, మరి చెప్పవే. ఒరే శంకర శాస్త్రి, అమ్మగారికి 3 గులాబీ పువ్వులను 6 గుమ్మడికాయలు బట్రా. నేను చెప్పింది అది కాదు. మరి ఇంకేమిటి? అర్థమయ్యేటి చెప్పు. మీకు అర్థమైతే నాకెందుకు తిప్పలు? ఓసి నీ అమ్మ కడుపు మాట సరిగ్గా చెప్పవే. ఏంటి చెప్పేది? అబ్బో, గట్టిగా అరవకే. నువ్వు సౌండ్ పార్టీవని తెలుసు. ఇది ఇల్లు కాదు, ఆలయ ప్రాంగణం. అలా తిడితే బాగుండదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, అవే సర్దుకుంటాయి. సర్దుకుంటాయి 5 సంవత్సరాల నుంచి సర్దుకుంటూనే ఉన్నాను. కానీ ఏమైనా అంటే సోమయాజ వ్రతం అని నా నోరు నొక్కేస్తున్నారు. నాకు మాత్రం ఇగో ఆ సోమయాజి వ్రతం తొందరలోనే పూర్తి అవుతుంది. అది అయిపోయిన తర్వాత అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే. పడుతూనే ఉన్నాను. నా వల్ల కాదు. ఈ అమ్మలక్కల మాటలు వినలేను. నాతో సంసార జీవితం సాగిస్తారో లేక సోమయాజి జీవితం సాగిస్తారో తేల్చుకోండి. బెజవాడ గుడివాడైనా, గుడివాడ బెజవాడైనా సోమయాజి వ్రతం తర్వాత ఏదైనా. అటువంటిప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? సోమయాజి వ్రతం చేసుకోవాలంటే పెళ్ళాం కావాలంటే అందుకనే చేసుకున్నా. దానికోసమే మీరు నన్ను పెళ్ళాడితే ఒక్క క్షణం కూడా మీతో కాపురం చేయను. ఓకే, వెరీ గుడ్ డిసిషన్. అబ్బో, ఏది? విశాలాక్షి, విశా సర్లే పో. ఎక్కడికి పోతావు? ఎంత తిరిగినా సాయంకాలం ఇంటికి రావాల్సిందే కదా లైట్ వేయటానికి. చిన్న వర్షం వస్తే హైదరాబాద్ ముంబై నగరాలే మునిగిపోతున్నాయి. ఎవడి గొంప మునిగితే నాకేమిట్రా? నా కొంప ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తెంగర బుచ్చి బతిలేని పక్షి. అబ్బా పిచ్చివాగుడు కాదండి, మీ ఆవిడ ఎవరితోనో ఆటో ఎక్కిపోతుందండి. పొద్దున్నే ఎవరిని చూసి ఎవరనుకున్నావురా వెధవా? ఉదయాన్నే సురాపానం సేవించావా ఏమిటి? అబ్బా శాస్త్రి గారు, ఆలస్యం చేస్తే కొంపలు మునిగిపోతాయి. పదండి బాబు. విశాలాక్షి, కొత్త సెల్ ఫోన్ వచ్చిందని పాత సెల్ ఫోన్ పారేసుకుంటావా? నా సిమ్ కార్డ్ ఏమైపోతుంది చెప్పు. ఇదిగో వస్తున్నా. నువ్వేమిట్రా పిడుగు లాంటి వార్త చెప్పి చచ్చు పిడుగు చుట్టావే? ఏడు వెళ్ళిపోయాడా? వాడికి భుజం మీద వేయటం. అయ్యా వాడే కుర్రాడు బాగున్నాడు రా. అబ్బా మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే. వాడా? నా భార్యను లేకపోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడికి తీసుకుపోయావురా చెప్పు. ఎవరండి మీరు? ఎందుకు ఆగండి. అసలు మీ ఆవిడెవరో ఎక్కడుంటుందో నాకేం తెలియదండి. అంటే తెలిస్తే లేపకపోదామనేనా? నా ఉద్దేశం అది కాదు. ఆ తీసుకెళ్లిన వాడు నాలాగే ఇంకోటి ఏంటాడు. మరి వీడని చెప్పేవేంట్రా? అయ్యో బాబా, ఈడేనండి అమ్మగారు తీసుకెళ్ళింది. నువ్వు అబద్ధం చెబుతావేంట్రా? అబద్ధం కాదండి, నిజమండి. వాడు నేను కాదండి, వాడు. అయ్యో నా కళ్ళతో చూసానండి. నువ్వు వంజేవేంట్రా? అందుకోసం కాదు, ఎందుకో వంజావు. వాడు వివేక్లా ఉన్నాడు కదా. వివేక్ అయితే దెబ్బలు ఎందుకు తింటాడురా? వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా. అయ్యగారు, ఇతను ఆటోలేనండి మన అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. మళ్ళీ వచ్చాడేంటి? ఎరా డబ్బులు లేదా? ఎంత అయింది చెప్పు. అబ్బా ఇతను ఆటోలేనండి అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. నువ్వు చెప్పవయ్యా, నీ ఆటోలో వీడి నా పెళ్ళాన్ని లేపుకెళ్ళింది? చెప్పవయ్యా, చెప్పు. ఆటోలో నేను పెళ్ళాన్ని లేపుకెళ్ళానా? బెదిరిస్తున్నావు? కాదు, అడుగుతున్నాను. అయితే అడుగు. చెప్పవయ్యా. సార్, వాడు కూడా వీడిలాగానే ఉన్నాడు సార్. ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్. వాడి పేరు వివేక్ అంట సార్. అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్. ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్. సార్
వాడు చిన్న కుర్రోడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవడైనా పడిపోవాల్సిందే సార్. అంటే నేను కూడా పడిపోతానా? అబ్బో. ఓ వాడు వీడు వాడో చేద్దాం పదండ్రా. ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్, నా పేరు వినోద్ అండి, వాడి పేరు వివేక్ అట. ఆ వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి. అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపుకెళ్ళాడా? నువ్వేంట్రా తెగు మేస్తున్నావు? నీవేంట్రా సంపుతా జాగ్రత్త. చేస్ ఆటో ఎక్కడగా? ఓ ఆటో అటుంది కదా, వస్తా. నువ్వు ఎక్కడికి రా? ఓ తప్పుకో దారి. మధ్యలో మీరెవరండి? చెప్తాంగా, రండి తొందర సార్. ఎందుకు? చెప్తాం కదా. అవును సార్ ఏవి చేస్తున్నాడంటావా? నాకు టెన్షన్ గానే ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకురా? నా పెళ్ళాం అయితే. సార్ ఎవరి పెళ్ళం అయితే ఏంటి సార్, టెన్షనే కదా సార్. అంతేలే, నువ్వు పోని పోని. అవును సార్. వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా, వాడిని ఎలా గుర్తుపడతాం? నేను గుర్తుపడతా కదా సార్. ఆ ధైర్యం ఉందా నీకు? ఖచ్చితంగా. పోని 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 పోని. అవును సార్ దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా, వెంటేసి తిప్పుతుంటాడా? నాకేం తెలుస్తుంది సార్. అంతే కదా, నీకేం చూద్దాం తెలుస్తుంది? సార్. సరే పోని 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 పోని. అవును సార్ డెఫినెట్ గా దొరుకుతుందంటావా? దొరుకుతుంది సార్, గ్యారంటీగా దొరుకుతుంది. నీకు కూడా అంత కోపం వచ్చిందంట్రా? నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీ స్టార్ట్ చేయి, వంచి కొట్టు. ఏదైనా జరగడానికి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతాడు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్. స్టార్ట్ చేయి. ఇదిగో ఇదిగో విశాలాక్షి, ఏమిటే ఇది? ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేనా విశాలాక్షి భర్త? అవునమ్మా, నేనే ఓన్ హస్బెండ్ ని. కాదని ఏమన్నా చెప్పిందా? అసలు ఏం జరిగింది? ఏదైనా జరిగిపోయిందా? వాడెవడో గాని మీ ఆవిడ వెనక పడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు. సగంలో పెద్ద గండం తప్పిపోయింది. చూడండి, పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు, నడుము కట్టు కూడా. అర్థమైందా నాయనా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అచ్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడమర్చి డీటెయిల్డ్ గా చెప్తాను. విశాలాక్షి, నాకు వీరావేశం వస్తుంది. పద వెళదాం. మరి మీ సోమయాజి వ్రతం? యహ! సోమయాజీ లేదు, దోమయాజీ లేదు, ఇకంతా కామయాజీయే. ఏడాది తిరిగేసరికల్లా డబుల్ పిల్లలకి జన్మనిస్తాను. దా, దా, దా. ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందాకా అదో రకంగాని, అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే. పుటుక్కు జర జర డుబుక్కుమే. దా, 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 దా. చెస్ 24. మళ్ళీ పంచర్ చేసావా? నువ్వు పనిచేస్తున్న స్పాట్ ఎక్కదా? ఎక్కడేనండి? నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా? నా పెళ్ళానేగా. మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి, లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది. చెత్త నా కొత్తం ఎక్కడెక్కడ చూస్తా. అదృష్టవంతుడు లింగమూర్తి. దేనికి పంచర్ పడ్డందుక? కాదు, నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది. ఆంధ్రా నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది. ఏంది ఊపేది? ఇక్కడ నాకు ఊగుతోంది. దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు. అదిగో అసలు గిరాకీ వచ్చేసింది. పుష్పావతి, పుష్పావతి, పుష్ప జరుగుబే, నువ్వు రారా. హాయ్ పుష్ప. హాయ్. ఏంటి గోపి, కొత్త షర్ట్ పీస్ తెచ్చావా? తెస్తాదే తెస్తాదు. నువ్వు టైలరింగ్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అర్థమైన వాళ్ళకి బట్టల మీద మోజు పెరిగిపోయింది. కొలతల కోసం చీలో నిలబడతారు తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు. నీ అమ్మ కలిపోదు మాదా. ఆయన మాటలు ఏం పట్టించుకో. నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా, నిన్నే పట్టించుకుంటా. నాకు ఫుల్ కావాలి. అలాగే. ఏంది మన షాప్ బాగా పనిచేస్తున్నా? మంది కాదు, నాది. ఇట్స్ మై ఓన్. అద్దెకి సైకిళ్ళేనా? ఇంకేమైనా ఇస్తావా? ఏంది నువ్వు మాట్లాడేది? డబుల్ మీనింగా? కాదు, సైకిల్ కిరాయి గంటకెంత అన్నాడు. నిన్న నంగా సైకిల్ బతికెళ్ళి ఇప్పుడు బతికొచ్చేది. నీకెందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి, మీ అద్దె మీద తీసుకోండి, గంటకంతా చెప్పండి. ఓ పొడుచుకొచ్చింది ఏంటి? ఆ గంటకు 2 రూపాయలు, 16 గంటలైంది, మొత్తం 32 రూపాయలు ఖర్చెళ్ళు. ఇప్పుడు సైకిల్ తీసుకో, రేపు అద్దె తీసుకో. సారీ, అద్దె సైకిల్ 2 కలిపిస్తేనే తీసుకుంటా. ఏంటయ్యా కోదండం, పొద్దున్నే ఏంటి? డబ్బులు ఇచ్చేచ్చుగా. మంచి మాట చెప్పారు గురుగారు. ఓ గోల్డ్ ప్లస్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. దీనికి ఏం తక్కువ లేదు. ఇదిగో. ఎంతండి ఇది? 30. ఓ పని చేయాలి లింగమూర్తి, నువ్వు ఏంటది? నీకు నేను 32 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. ఈ 30 రూపాయలు కూడా ఇచ్చే. అదేంది? 32 కలిపి 62 తర్వాత ఇస్తాను. ఈ లితికెత్తినంది పలాలోడు అక్కడ 20 వేయాలి, ఇక్కడ 10 వేయాలి, ఇక్కడ 30 వేయాలి, ఇక్కడ 40 వేయాలని బదులు ఒకే దగ్గర 400 అనుకో, రాయల్టీ ఉంటుంది. ఆమె కరెక్ట్ బ్రదర్. నీలాంటి ఒక్కడుంటే చాలు వీధికి. వస్తాను బ్రదర్. పెద్దలేవా పంచాయతీ చూస్తున్నావు? చంపేస్తా. ఇక కొలను పుష్ప చూసి 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 కుచ్చుకుంటుంది. అంతే, లెఫ్ట్ చక్కలు పెడుతుంది. అబ్బా అయిపోయింది గోపి. ఏం చేస్తున్నావే? వర్క్ చేస్తున్నానండి. ఏం వర్క్?
ప్యాంట్ వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నా. ప్యాంట్ ఇప్పివచ్చు కదా, పుట్టి పెడుతుంది. అయ్యో కవచం లేదటండి. కవచమా? అదేంది? అదే అండర్వేర్. ఓ, అంతే. ఈ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా? ఎవరికి ఏముందో ఏం లేదో అని. నువ్వు లోపలికి పో. ఓ లోపలికి. నువ్వేం చేస్తున్నావురా? పేపర్ చదువుతున్నా. పేపర్ చదువుతున్నావా? ఈ అబ్బా పెట్టాదు నేరుగా నా కొంపక రావడం పోనీ అబ్బా, పో. వచ్చే ఏం చేయింది? నడు రోడ్డు పైన వాడి మీద. నేనెక్కడ పడుకున్నాను? గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది. అట్లాగే వాడి గొంతు కూడా కొరికి పారే, పేడ వదిలిపోతుంది. పుష్ప ఒక్కసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావా? ఏంటి కొలతలు తీసుకునేది? వెనక దొరికండి. అప్పులో తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పులోనయ్యా. నా అప్పు మొత్తం తీర్చో. గంటకు 2 రూపాయలు, రోజుకి 24 గంటలు, 10 డేస్, 450 రూపాయలు కట్టి కదలు. వీడి పేరు చెప్పి నాకు 360 బాకీ పెట్టావు, అది కూడా కట్టు. అమ్మో నా దైనమో దొబ్బించారు. నా దైనమో ఏది? ఈ విషయం నీకు తెలీదా? ఉడిపి హోటల్కి 50 రూపాయలు ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా, నేను ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గర నేను వస్తున్నా. ఆపాడు సైకిల్. ఆపాదు. 50 రూపాయలు ఇస్తావా, డైనమో తీసుకోమంటావు అన్నాడు. అంత మాత్రం దాదా? ఆ మాట తర్వాత నా పోర్సు వచ్చింది. నీకు రాదా పోర్సు? ఎందుకు రాదు? అందరూ మనుషులమే కదా. నువ్వు కడుపు అన్నం తింటలేదా? ఎందుకు తింటలేదు? గడ్డి తిన్నావా? చిచి, నీకు రాదా పోర్సు? వస్తుంది. వెంటనే ఏమన్నా తెలుసా? ఏమన్నావు? నా దగ్గర 50 రూపాయలు డైనమో తీసుకోమన్నా. వెరీ గుడ్. ఏంది? నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నా దైనమో తీసుకోవడం ఏంటి? ఏమండి మీరన్నా చెప్పరా? నీకెన్నిసార్లు చెప్పాలా? అన్నప్పులు నీకే ఉండాలన్న అతని అభిమానం. మందంతా రాముడు స్టైల్. ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అప్లుడు. దానివల్ల నాకు హెల్ప్ ఏంటి? నా అప్పు నువ్వు తీరుస్తావు. నువ్వు ఒక వాయి దెబ్బతున్నావు. నేను దెబ్బడం ఏంటి? నీ వల్ల అసలు నాకు తప్పించాను. వెళ్ళిపోయాడు. కథలు చెప్తాడు. ఇది బాగుందా? ఇది నచ్చిందా? ఇది ఓకేనండి. డబ్బులు ఇచ్చి తీసుకుపో. ఇదిగోండి 500. 1 2 నోటు చిరిగినట్టుంది. 4 ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సైకిల్ అమ్మాను. నా సైకిల్ నువ్వు అమ్మటం ఏంటి? ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తాన్నావా? అన్నాను. ఇచ్చావా? లేదు. ఇప్పుడు ఇచ్చేసావు. అదేంది? అదంతే. సైకిల్ ఇవ్వకపోతే అమ్మకిట్టప్ప ఎంత తెలియగలడండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ బట్టలు ఇంకా కుట్టలేదు. రేపురా. నేను అందుకోసం రాలేదు. మరి ఎందుకు వచ్చా? రాత్రి పుష్ప మా ఇంట్లో కత్తిరి మర్చిపోయింది. ఏందిరా ఇది? అప్పుడేమో సూది మర్చిపోయింది, అంతకు ముందేమో దారపొండ మర్చిపోయింది, ఇప్పుడేమో కత్తెర మర్చిపోయింది. ఏంది మీ ఇద్దరు ముసుగుల గుద్దులాత? పుష్ప వస్తున్నా. పుష్ప గోపి ఇదిగో నీ కత్తెరా. అమ్మయ్యా ఇది లేక నా పని అయిపోయింది గోపి. ఏయ్! నువ్వు అసలు కత్తెర వాడేంత ఎందుకు మర్చిపోయావే? మర్చిపోయేలా చేశాడు. ఏం చేశావు? ఇంటికి వెళ్ళానా, కరెంట్ తీసేశాడు. చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు. ఎవరికా? ఇద్దరం చాలా సేపు వెతికామండి, కత్తెర కనపడలేదు. వచ్చేసాను. అంతే. రోజు చీకట్లో దాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళ, కర్ర బిళ్ళ ఇవన్నీ అవుతున్నారు మీ ఇద్దరు. పుష్ప పుష్ప అగో, నువ్వు సైకిల్ పట్టుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు కదా. ఓ అద్దె తీసుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు సైకిల్ ఇస్తాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా? మీ ఆవిడతో షాపింగ్ చేయడానికి. రేయ్! పుష్ప నాకింత క్లోజు, ఇంతవరకు నేనే తీసుకెళ్లేదురా. నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను, అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి. ఏందిరా ఇది? అగో, మీ అమ్మ కలుపుదు మాదా, అది నా పెళ్ళం. ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు. మేజర్ నువ్వేంద్ర ఉళ్ళుచుకున్నావు. ఆడ అలాగంటాడు మరి ఇద్దరు అలాగే. నీకు మళ్ళీ చెప్పాలా? ఇవాళ రాత్రికి నువ్వు వచ్చే వాడు మొహం వాడేం చేస్తాడు. బాయ్ బై బాస్. నానా నానా ఊరుకో బతుకుండగా సమస్యలు పెట్టినావు, చచ్చిపోయిన తర్వాత కూడా సమస్యలు పెట్టినావా? నానా! నానా! పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు, పైగా 80 ఏళ్ళు. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి. మా నాన్న చచ్చిపోయినందుకు నేను ఏడవట్లేదండి. మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా? కాదండి, మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నారండి. దానికి ఏడవడం ఎందుకయ్యా? మీ కులం వాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి. మా కులంలో కాల్చరండి. మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా? కాదా, పూడుస్తారు. మరి పూడ్చి చెయ్యి. పూడవడం సమస్య కాదండి, మరి? ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య. మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందిరా. గడ్డి మొలిస్తే నీకెందుకు, మొలపోతే నీకెందుకు? పూడ్చిపెట్టాయి. గడ్డి మొలవకుంటే సమస్య లేదండి, ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి. గడ్డంటూ మొలిస్తే ఆవు మేస్తుంది, అది మేస్తే ఏంటి, మేయకపోతే నీకేంటి? మేయకపోతే సమస్య లేదండి, మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే సమస్య. మాకేం పని లేదనుకున్నావా? ముందు కార్యక్రమం చూడండి. ఊరుకోవయ్య, తండ్రి పోయిన బాధలో ఉన్నాడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. లోపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా? పాలే ఇస్తుంది.
ఆవు పాలికుంటే సమస్య లేదండి. ఇచ్చిన ఆ పాలను ప్రజలు తాగుతారా తాగరా అనేదే సమస్య. ఊరుకో గోపి, పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు. పాలుగా కాకపోయినా కాఫీలోనే టీలో కలుపుకొని తాగుతారు. అర్థమైందా? పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరుతాయి. దానికి ఏడవటం ఎందుకు గోపి? ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతకడా అనేదే సమస్య. అరే పుట్టినోడు ప్రతివాడు చేస్తాడు అసలు నీ బాధ ఏంటి? మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేదే సమస్య. ఉండండి రా, నాకు అర్థమైంది. బాగా అర్థం చేసుకున్నారండి. ఇప్పుడు ఈడే సమస్య మనకి. ఓ పని చేయండి రా, వాడిని తీసుకెళ్లి పూర్తి చేసి ఈయన తీసుకెళ్లి కాల్ చేయండి. లింగమూర్తి సైకిల్ ఇది లింగమూర్తి. ఏం కోదన్నావు? ఏంది పాత్ర బాగుతున్నావు? అదే ఇదేంది సైకిల్ సైకిల్ కొత్త మోదలా? కొత్త మోడల్ కాదు, నువ్వు నాకు అతికిచ్చావు కదా అదే ఇది. నా సైకిలా ఆ ఇట్లా అయిపోయింది ఏంటి? అదే మరి ఆ కిరాణా కొట్టు నారాయణకి 400 ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా నేను ఇవ్వాలి కదా. ఒక రోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు. అర్థమైంది. సైకిల్ వేసి కొట్టుంటే ఆపాదు. ఆ. నా బాకి ఇస్తావా చస్తావా అని నిలదీశాడు. నిలదీశాడు. నీకు కోపం వచ్చింది. వచ్చింది. పౌరుషంగా కుటుంబం కదా. ఆ. అంతనే నువ్వు ఏయ్ ఎక్కువ మాట్లాడద్దు, కావాలని తీసుకో అని టైర్ పీకేచావు. అవును, రేకులు పీకేచావు, పెదలు పీకేచావు, మధ్య కారుతో సహా అన్ని పీకి మరి బాగా వచ్చావు. అవునా? అవును. మరి ఇది మాత్రం మిగిల్చావేంది? నువ్వు నాకు అతికిచ్చినట్టు గుర్తుండాలి కదా. ఓ ఎంత ఎఫెక్ట్ అనో. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే దా అది వచ్చాడు. దా నువ్వు దా. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. అదిగో ఎప్పుడు ఇస్తావు? నిజమా? అది కాదు. ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు కన్ను కొడతాడు. కొట్టు కన్ను కొట్టాడు కదా. ఇక నువ్వు బయలుదేరు. ఓకే బయలుదేరు. వెళ్ళేస్తాను, తీసుకో. వద్దులే ఉంచుకో, ఎంత కొంత అమ్మేసుకో. Thank you. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాడికి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. నో మెన్షన్. నువ్వు ఇంకా ఉన్నావేందిరా? నా పెళ్ళం దగ్గరికి వెళ్ళి కొలతలు తీయించుకో. కొలతలు నీ అబ్బా నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది. పోదా నువ్వేందిరా రుద్దుతున్నావా? నాలుక బయట పెట్టు. పెట్టావా? ఎంత బలం ఉందిరా సంచాలి నువ్వు. నాయనా నీదేం జాతకమో కానీరా, ఎప్పుడూ నీకు కావలసిన సైజు కంటే చిన్న సైజు పెద్ద సైజు దొరుకుతూ ఉంటుంది. అసలు ఈ సైజుల గురించి ఇటాలియన్ శాస్త్రవేత్త రాబర్ట్ గబోసిని ఏం చెప్పాడు తెలుసా? సైజును బట్టి సైజు కాకుండా సైజు కోసం సైజును సైజ్ చేస్తే సైజు కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకో, టైం లేదు. ఒరే చిన్ననయ్య, నీకిచ్చే కట్నంలో 50% నా అమెరికా చదువుకి, అంటే ఆడపడుచు లాంఛనం, సరేనా? ఆడపడుచుని సంతోష పెట్టాలన్న విషయం వాళ్ళకి మాత్రం తెలియదా ఏమిటి? నీ సపోర్ట్ ఉంటే చాలు వదినా, నేను అమెరికా వెళ్ళడం ఖాయం. పదండి టైం అవుతుంది. మిగతా విషయాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే మాట వేసుకుంటే బాగుంటుందేమో. తప్పకుండా. ఆడపడుచు కట్నం 1,00,000 రూపాయలు అడగమను. వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చారు, అమ్మాయి అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి. ఇక మధ్యలో మనం మాట్లాడుకునేది చెప్పండి. అసలు బేసికల్ గా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, స్వర్గంలో నిర్ణయిస్తారట. మధ్యలో మనం చేసేది మీరేం ఆలోచించకండి, ముహూర్తాలు పెట్టించండి. పెళ్లి ఖర్చులు మాత్రం ఇవే. తప్పకుండా రేపే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. ఆవకాయ పట్టరా? ఆమ్లెట్ లోకి ఆవకాయ ఏంట్రా? రథమ టేస్ట్ నువ్వును. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాజా, అసలు టేస్ట్ అనేది ఆరోగ్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్ కి చెందిన డాక్టర్ వాడు మ్యారిస్ మెకిన్స్ అన్నాడు. టోటల్ గా ఆరోగ్య సూత్రాలు 18. మీ లెక్చర్ ఆపండి, ఎవరి టేస్ట్ వాళ్ళది. మీరు ఉప్మాలో బెల్లం నంచుకోవటల్లా? అది కరెక్ట్. వదినా చూసావా ఎలా ఉంది డ్రెస్? అదేంటి భాను, కట్టన్ కోసం కొన్న గుడ్డని ఇలా గౌన్ కుట్టించావు? ఇది డైనింగ్ డ్రెస్ వదినా. ఒకవేళ సడన్ గా అమెరికా వెళ్ళాననుకో, ఈ డ్రెస్ లేకపోతే ఇన్సల్ట్ అయిపోతానని మా ఫ్రెండ్ రాజలక్ష్మి లెటర్ లో రాసింది. వదినా, ఇంక ఈ కొంపని ఆ దేవుడే రక్షించాలి. ముందు నా అలమరకు తాళమై నా ప్యాంట్లు షర్ట్లు అన్ని ఏం చేస్తుందో ఏమో. అమెరికా వెళ్తే ఫోర్క్ నైఫ్ యూజ్ చేయాలి కదా, అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. రావయ్యా బోసురా. ఏమిటి చాలా కాలానికి మా ఇల్లు కనిపించింది? ఏదైనా ఉద్యోగంలో చేరావా? అబ్బే లేదండి. ఇంకా లేదా? ఉద్యోగం పురుష లక్షణం అన్నారయ్యా. ఆ లక్షణం అనేది చాలా ఊరుకోండి, లక్షణాలు లేనంత మాత్రాన పురుషుడు కాకుండా పోతాడా? టిఫిన్ చేయి బాబు. అవి వద్దండి, ఇప్పుడే హోటల్లో తినొస్తున్నా. ఏంటి భాను, అమెరికా ప్రాక్టీసా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. బిజినెస్ చేద్దామనే ఉంది, కానీ బ్యాంక్ వాడు ఎవడో అప్పు ఇవ్వట్లే. భాను భాను బోసు, పుట్టగొడుగులు వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి చెబుతుంటే మొన్న మీ అన్నయ్య అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఆ మిగతాది కూడా చెప్పాలి, రేపు ఒకసారి రమ్మను. చెబుతానండి. భాను. ఓహోహో. హలో రాజుబాబు, బాగున్నావా? వచ్చారా? అవును. లలితం ఎక్కడ? లోపల ఉందండి. అన్నయ్య అన్నయ్య, ఈయన దక్షిణామూర్తి గారని లలిత పెద్దనయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న. మరే చాలా సంతోషం, రండి. లలిత, మీ పెద్దనయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న వచ్చాడు. ఎప్పుడు వచ్చారన్నయ్య? అంతా బాగున్నారా? బానే ఉన్నారమ్మా, అందరూ ఒకటే పనిగా నేను అడగమని చెప్పారు. అవును, మీరు క్రికెట్ గట్టి తెచ్చారేమిటి?
కొంపదీసి మీరు నాలా క్రికెట్ ప్లేయరా? ప్లేయర్ అని మెల్లగా అడుగుతారంటండి, బ్రహ్మాండమైన ప్లేయర్ ని అజర్ దగ్గర కొత్త టెక్నిక్ నేర్చుకుందామని వచ్చా. ఏంటి సార్ అలా చూస్తారు? అజారుద్దీన్ గారికి నేనంటే పిచ్చి ప్రేమ. ఒకసారి రారా, కొన్ని మెళుకువలు నేర్పిస్తారని ఒకటే గొడవ. అందుకే అలన్ బాబు అంటాడు, మంచి బ్యాట్స్మెన్ అంటే అతను చేసే బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి కాక పిచ్ స్వభావాన్ని బట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొంటూ స్పిన్ బౌలర్స్ తెచ్చేస్తూ పరుగు పరుగు మీకు స్నానానికి నీళ్లు తోడి అరగంట అయింది. కంటిన్యూ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ప్రామిస్. కపిల్ దేవ్ ఎలా కొడతారు తెలుసా? కమాన్ దక్షిణామూర్తి గారు, ఇంతకాలానికి ఫాస్ట్ బౌలింగ్ చూపించే ఛాన్స్ దొరికింది, వచ్చేయండి. ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడు ఎందుకు సార్, ఇంకెప్పుడైనా చూసుకుందాం. అలే వాళ్ళే మీకోసం ఆఫీసుకు సెలవు కూడా పెడతాను, రండి. ఆఫీస్కి సెలవు పెట్టారా? దక్షిణామూర్తి అయిపోయావరా. దక్షిణామూర్తి, దక్షిణామూర్తి, ఇదిగో దక్షిణామూర్తి. ఇదిగో ఏమైనా నీకు, ఇదిగో దక్షిణామూర్తి, దక్షిణామూర్తి. అక్కినే నాగేశ్వరరావు అందమైన నటుడు. హౌరా మేలు 6 గంటలు లేట్ గా వస్తుంది. మెడ్రాస్ కాకినాడ జానే వాళ్ళకి సర్కార్ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా వచ్చుతున్నది. రేపే మంత్రివర్గ విస్తరణ, ఎల్లుండి రాష్ట్రపతి పాలన. టమాటోలు కిలో 5 రూపాయలు. ములక్కాడల సంగతి నాకు తెలీదు. దక్షిణామూర్తి, ఇంతమంది కనుక్కొని చెప్తా. దక్షిణామూర్తి. చిక్కబుక్క రైలే, అది రెండి నీ స్టైలే. అయ్య బాబోయ్, నాకు మామిడి పండు ఒకటి కావాలి. మామిడి పండు కోసిస్తే తింటాను. వృక్షో రక్షిత రక్షిత. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తా. ఓకే. దక్షిణామూర్తి వేసుకో బంతి. ఎక్కడుంది? 1, 42, 44, 48, 54, మీకు రహస్యం 58. నన్ను ఆపగా సెంచరీ పూర్తి చేయని వినండి. ఒక్క బంతితోనే సెంచరీ పూర్తి చేసి వరల్డ్ రికార్డు స్థాపిస్తా. నన్ను ఆపగా 22, 84, 82, 86, 88. అబ్బా, బంగారం అంటే ఛాన్స్ మిస్ చేసావు కదే, రన్అట్ చేసావు. ఏమిటి ఇప్పుడు చెప్పు? కానీ మనకేం లాభం? నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదుగా. మీ తెలివి తెల్లారనట్టుంది. నాకు పుట్టకపోతేనే మీకు ఇంకో పెళ్లి చేస్తే మీకు పుడతారుగా. టీం నుంచి రిటైర్ అవ్వాల్సిన స్టేజ్ లో మళ్ళీ టెస్ట్ మ్యాచ్. తప్పదు. ఇవి రన్స్ కాదు, పరిగెత్తితే తేలిగ్గా వచ్చేయడానికి. రూపాయలు 50 లక్షలు. మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ చెల్లాయి కడుపున ఒక మగపిల్లాడు పుడితే 50 లక్షలు. అయ్యో, ముసలి మొహల్లా ఉంది. జుట్టు కాస్త ముందుకు లాక్కోండి. పెళ్లి చూపుల్లో కుర్రాల్లా కనపడాలి. త్వరగా కానివ్వండి, బయటకు టైం అవుతుంది. మా అమ్మాయి గురించి చెప్పేది ఏముందండి? కులవతి, రూపవతి, గుణవతే కాకుండా గర్భవతి కూడా. మీ సంతోషం కొద్దీ గర్భవతి అని తెలిసి కూడా చేసుకుంటున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే కన్యాశుల్కంగా ఓ 25,000 ఇప్పితే మాకు సంతోషంగా ఉంటది. 25,000 కన్యాశుల్కమా? మీకేం తెలీదు, ఊరుకోండి. స్కానింగ్ చేయించాక మగపిల్లాడని తెలియదు అనుకోండి, మాట్లాడకుండా 3 ముళ్ళు వేయండి. 50 లక్షలు వస్తుంటే 25,000 ఒక లెక్క. అలాగే బాబాయ్ గారు, చెల్లైన ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాం. ఆమె గర్భంలో ఉంది ఆడపిల్లని స్కానింగ్ లో తెలిసి. ఆడపిల్ల అయితే ఇంకెందుకు మనకి సంబంధం? పదండి. మా చెల్లాయికి అర్థమైన పరీక్షలు చేయించి ఇప్పుడు వద్దంటావా? తోలుచేస్తా. ఇది అన్యాయం బాబాయ్ గారు. వంశోద్ధారకుడు పుడతాడని మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాం. ఆడపిల్ల అయితే మాకెందుకు? చూడమ్మా, ఇవన్నీ నాకు తెలవు. మా దశలే పరువు మర్యాదలు కలుగుడుము. ఈ పరీక్షలు చేసినట్టు 10 మందికి తెలిస్తే నా పరువు పోద్ది. చూడు, మర్యాదగా మీ ఆయన నీ పెళ్లి అన్న చేసుకోమను, లేకపోతే 25,000 నష్టపరిహారం అన్న ఇప్పించండి. ఇవ్వకపోతే మీ ఆయన తాళి కట్టడం కాదు, నీ తాళి తెగుద్ది. వద్దు మొర్రో అంటే పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడు. ఉంటా. మా ఆయన ఏం చేయకండి, కావాలంటే. అమ్మో, పదండి. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చివాడా, నువ్వు ఎవరినో చంపబోతున్నావని, వాడెవడో చావబోతున్నావని అనుకోవడం పొరపాటు. చచ్చేందుకు వాడెవడు, చంపేందుకు నువ్వెవరు, అంతా మిథ్య అన్నాడు. ఆహా, ఎంత బాగా చెప్పాడండి. ఊరికే డబ్బు డబ్బు అని పాకులాడతామే గాని చచ్చేటప్పుడు కట్టుకుపోతావా? అక్కయ్య గారు. ఏమిటయ్యా? వదినా, మీకు గుడ్ న్యూస్. నేను తల్లిని కాబోతున్నాను. అవునండి, కంగ్రాచులేషన్స్ బాసు. థ్యాంక్స్ అండి. అన్నయ్య, అన్నయ్య,
నీకు శుభవార్త అన్నయ్య, నేను తల్లిని కాబోతున్నాను. ఆయన కాదండి, నేను. శుభవార్త మీద శుభవార్త, ఈ రోజంతా శుభవార్తలమయమయ్యేట్టుంది. తిను, నాకెంత ఆనందంగా ఉందో. పెద్దనయ్య ఎలా వచ్చేంటి? మీ అందరికీ ఓ శుభార్త చెప్పడానికి వచ్చావురా. నీ వదినాన్ని ఎలదప్పింది. నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను. ఏంట్రా శివరాం, ఆ కన్నీళ్ళేంటి? ఏడుపు కాదురా, ఆనందం. మీ అంతా ఒకేసారి తండ్రి కాబోతున్నానన్న విషయం విని ఆనందం తట్టుకోలేక. ఏంట్రా? ఇలా కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నాయుడమ్మా, నాయుడమ్మా. ఒరే శేషు, నేనురా, నేను. శివరాం, నువ్వేమిటి వేషం? మరేం చేయను, వాళ్ళని పట్టుకోవాలంటే ఈ గెటపై బెటరు. ఓ పని చేద్దాం, నువ్వు అటెళ్ళు, నేను గెడతా.